ఓం 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 నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆత్మజ్యోతులందరికీ నా సాష్టాంగ ప్రణామాలు. మీ అందరికీ స్వాగతం. నేను ఈ స్టడీ అవర్ నేను నేర్చుకోవడానికి కండక్ట్ చేస్తున్నాను. నేను ఒక సాధకుడను మాత్రమే. నేను గురువుని కాదు, పండితుడని కాదు, జ్ఞానిని కాదు, ఒక సాధకుడని మాత్రం. నేను గీతా ప్రెస్ గోరఖ్పూర్ వారు పబ్లిష్ చేసిన శ్రీమద్ భాగవతం నుంచి చదువుతున్నాను, తెలుగు పుస్తకం నుంచి. నేను చదివే దాంట్లో ఏమైనా తప్పులుంటే క్షమించవలసిందిగా ప్రార్థన. మనము ఇప్పుడు చతుర్థ స్కందంలో ఉన్నాం. చతుర్థ స్కందము 7వ అధ్యాయం సగంలో ఉన్నాం. ఇందులో చతుర్థ స్కందము 7వ అధ్యాయం సగంలో ఉన్నాం. ఇంతకుముందు దక్షయజ్ఞం ధ్వంసమైన తర్వాత శంకర భగవానుడు మళ్ళీ దక్షుణ్ణి అనుగ్రహించి అతని తెగిపోయిన తలకి బదులుగా మేక తలను అమర్చి ఆ యజ్ఞాన్ని సంపూర్ణంగా నిర్వహించిన తర్వాత వారు చేసిన యజ్ఞానికి సంతోషించి నారాయణుడు అక్కడికి వచ్చాడు. నారాయణుని వివిధ దేవతలు, ఋషులు, మునులు స్తుతించారు. అందులో భాగంగా మనము శంకర భగవానుడు ఏ విధంగా స్తుతించాడు, దక్ష ప్రజాపతి ఏ విధంగా స్తుతించాడు, ఇవన్నీ చూసాం. ఇప్పుడు ఇంద్రుడు ఈ విధంగా పలుకుతున్నాడు: ఓ అచ్యుత, నీ రూపము ఎంతో మంగళదాయకం, జగదానందకారకం. నీ దివ్య మంగళ విగ్రహము మా మనస్సుకు ఎంతో ఆనందం కలిగిస్తుంది. దేవతల పట్ల ద్రోహము చేసే అసురులను సంహరించడానికి నీ 8 భుజములలో రకరకాలైనటువంటి ఆయుధములను ధరించి ఉన్నావు. నీకు మా నమస్కారము అని ఇంద్రుడు చెప్పాడు, ప్రార్థించాడు. అలాగే అక్కడున్న ఋత్విజుల భార్యలు ఈ విధంగా చెప్పారు: ఓ దేవా, నిన్ను పూజించడానికే బ్రహ్మదేవుడు ఈ యజ్ఞము అనే దాన్ని ఏర్పరిచాడు. కానీ దక్షుని
చేసిన దక్షుడు చేసిన అపరాధం వలన శంకర భగవానుడు కోపగించి ఆ యజ్ఞాన్ని ధ్వంసమనరించాడు. ఓ యజ్ఞమూర్తి, ఈ యజ్ఞశాల శ్మశాన తుల్యమైపోయినది. దానిని నీ కరుణతో కూడిన చూపులతో పవిత్రమనరించవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాము. ఋషులు ఈ విధంగా ప్రార్థించారు. ఓ పరమాత్మ, నీ లీలలన్నీ ఆశ్చర్యకరమైన లీలలు. నీవు కర్మలను చేసినా కానీ ఆ కర్మ ఫలములు నిన్ను అంటుకోవు. లోకంలో జనులందరూ కూడా తమ తమ కోరికలను నెరవేర్చుకోవడానికి లక్ష్మీదేవిని ఉపాసిస్తూ ఉంటారు. కానీ అటువంటి లక్ష్మీదేవి నిరంతరము నిన్నే సేవిస్తూ ఉంటుంది. అయినా కానీ నీవు ఆమె పట్ల నిస్పృహను కలిగి ఉంటావు. అనగా భగవంతుడైన శ్రీహరికి ఇటువంటి ధనధాన్యాల మీద కాంక్ష లేదు అని చెప్తున్నారు. సిద్ధులు ఈ విధంగా చెప్తున్నారు. ఓ శ్రీహరి, మా మనస్సు ఒక ఏనుగు వంటిది అనుకుంటే అది నానా విధములైనటువంటి క్లేశములు, కష్టములు అనబడే దావాగ్ని వలన దగ్ధమైనది. ఆ దావాగ్ని, క్లేశములు అనే దావాగ్ని యొక్క తాపమును తట్టుకొనడానికి మనసు శాంతి కొరకు ఎంతో అన్వేషించినది. నీ కథ, భగవత్ కథ, హరికథ అనే నదిలో మా మనసు అనే ఏనుగు మునకలు వేసి ఎంతో శ్రవణానందకరంగా, ఆనందంగా గడుపుతున్నది. నీ కథామృతము, హరికథ అనే కథామృతము, భాగవత కథ వింటుంటే ఆ నదిలో మేము ఉన్నప్పుడు మాకు సంసారిక తాపములు గుర్తుకు రావడం లేదు. హరికథలో హరికథ అనే నదిలో మునకలు వేస్తున్న మాకు ఒడ్డుకు రావాలి, ఆ బ్రహ్మానందము నుండి ఒడ్డుకు రావాలి అని ఎంత మాత్రము అనిపించుటలేదు. దక్ష ప్రజాపతి యొక్క భార్య ప్రసూతి ఆమె ఈ విధంగా పలికింది. ఓ పరమాత్మ, నీవు సర్వ సమర్థుడవు, నీకు మా నమస్కారం. మా పట్ల ప్రసన్నుడివి కమ్ము. ఓ శ్రీనివాస, నీ ప్రియపత్ని అయిన లక్ష్మీదేవితో కూడి మమ్మల్ని అనుగ్రహించు. ఓ యజ్ఞేశ్వర, చేతులు, కాళ్ళు, శరీరము ఉన్నా కానీ తల లేకపోతే ఏ విధంగా ఆ శరీరం ఎందుకు పనికిరాదో అదేవిధంగా యజ్ఞము చేయుటయందు ఎన్ని అంగములు సక్రమంగా నెరవేర్చినా కానీ నీవు లేకపోతే ఆ యజ్ఞానికి శోభ కలగదు. లోకపాలురు ఈ విధంగా ప్రార్థించారు.
ఓ అనంత పరమాత్మ, నీవు అన్ని ప్రాణుల యొక్క మనసుకి సాక్షిగా ఉంటావు. ఈ జగత్తంతా కూడా అంతర్యామిలాగా నీవే ఉన్నావు. అయితే మా ఇంద్రియములు బయట ఉన్న వస్తువులనే చూడగలవు. లోపల ఉన్న అంతర్యామిగా ఉన్న నిన్ను మా ఇంద్రియములతో మేము చూడలేము. ఇదంతా కూడా నీవు చేసిన మాయే. ఈ జగత్తు కూడా మాయామయమైనటువంటి ఈ జగత్తు, పంచభూతములతో కూడిన మాయామయమైనటువంటి జగత్తు కూడా నీ స్వరూపమే. కానీ నిజానికి ఈ మాయకు, ఈ జగత్తుకు నీవు అతీతుడవు. ఈ విధంగా యోగులు సత్స్వరూపమైన నిన్ను పొందుతారు అని ప్రార్థించారు. యోగేశ్వరులు ఈ విధంగా పలుకుతున్నారు. ఓ ప్రభు, ఎవరైతే విశ్వాత్ముడైనటువంటి నీకు, తమ ఆత్మకు మధ్య భేదమును చూడరో, అభేదాన్ని చూస్తారో, ఈ విశ్వమునందున్న ఆత్మ ఏదైతే కలదో అదే ఈ శరీరంలో ఉన్న ఆత్మ కూడా అదే ఆత్మ అనే అభేదాన్ని చూస్తారో, అటువంటి జ్ఞానులు నీకు మిక్కిలి ప్రీతిపాత్రులు. అయినా కానీ ఓ భక్తవత్సల, నీ పట్ల స్వామి సేవకుడు అంటే భగవంతుడు స్వామి, భక్తుడు సేవకుడు అనే భావంతో నీ పట్ల భక్తిభావంతో సేవ చేసే వారి పట్ల కూడా నీవు కృప చూపుము. ఓ దేవా, ఇంతకు ముందు చేసిన కర్మల ఫలితముగా జీవులలో భిన్నత్వము ఏర్పడుతుంది. నీవు కూడా నీ మాయ ద్వారా బ్రహ్మాది దేవతల రూపములు ధరించి భేదమును ప్రదర్శిస్తావు. కానీ వాస్తవముగా ఆ జీవులు కానీ, ఈ దేవతలు కానీ ఈ భేదము ఏమాత్రమూ లేదు. అంతయు కూడా నీవే. నీవు త్రిగుణాతీతుడవు. అట్టి నీకు నమస్కారం. వేద పురుషుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఓ శ్రీహరి, నీవు ధర్మాది చతుర్విధ పురుషార్థములు అనగా ధర్మ, అర్థ, కామ, మోక్షములు ఈ ప్రపంచంలో ప్రచారము చేయుట కొరకు సత్వగుణాన్ని ఆశ్రయించి విష్ణు స్వరూపముతో జగత్తుకు రక్షణ కల్పిస్తున్నావు. కానీ వాస్తవముగా నీవు నిర్గుణుడవు. నీ తత్వమును నేనే కాదు, మరెవ్వరూ కూడా తెలుసుకోలేరు. అగ్నిదేవుడు ఈ విధంగా పలుకుతున్నాడు. పరమాత్మ, నేను అగ్నిదేవుడను, నేను అగ్నిలాగా
ఉండడము నీ తేజము యొక్క ప్రభావమే. నీ తేజస్సు యొక్క ప్రభావము చేతనే నేను కూడా ప్రజ్వలిస్తున్నాను. ప్రజ్వలించి నేతితో కూడినటువంటి హవ్యమును యజ్ఞ దేవతలకు అందిస్తున్నాను. నీవే సాక్షాత్తు యజ్ఞ పురుషుడవు, యజ్ఞానికి రక్షకుడవు కూడా నీవే. యజ్ఞముకు సంబంధించినటువంటి అగ్నిహోత్రము, దర్శపూర్ణ మాసములు, చాతుర్మాస్యము, పశు సోమయాగము అనే 5 విధాలైన యజ్ఞములు కూడా నీ స్వరూపములే. ఆశ్రావయ అస్తుశ్రౌషట్ యజే ఏ యజామహే వషట్ అనే యజుర్వేద మంత్రముల ద్వారా ఋత్విజులు నిన్ను ఆరాధిస్తారు. నీకు ప్రణామములు చేస్తున్నాము. ఆశ్రావయ అంటే 4 అక్షరాలు, అస్తుశ్రౌషట్ అంటే 4 అక్షరాలు, యజే అనేవి 2 అక్షరాలు, ఏ యజామహే అనేవి 5 అక్షరాలు, వషట్ అనేవి 2 అక్షరాలు. ఇవి ఈ విధంగా యజుర్వేద మంత్రాలతో పూజిస్తారు. దేవతలు ఈ విధంగా చెప్తున్నారు, ఓ పరాత్పర, నీవు ఆది పురుషుడవు. ఇంతకుముందు కల్పము అంతమైనప్పుడు ఈ జగత్తు ఏదైతే కార్యరూపంలో ఉన్నదో దానిని మళ్ళీ లయమనర్చుకొని నీ ఉదరములో అనగా నీ కడుపులో దాచుకుంటావు. ప్రళయ సమయంలో, ప్రళయ జలములలో శేషసేనుడవై పవళించి ఉంటావు. నీ యొక్క ఆధ్యాత్మిక స్వరూపాన్ని జనోలోకం మొదలు పైలోకములనందు నివసించే సిద్ధులు తమ హృదయమునందు ధ్యానిస్తారు. అంతటి మహిమాన్వితుడైనటువంటి నీవు మా కంటికి కనబడుచు మమ్మల్ని కాపాడుతున్నావు. గంధర్వులు ఈ విధంగా పలికారు, దేవాది దేవ, దేవతలందరూ, మరీచి మొదలైనటువంటి ఋషులు, బ్రహ్మ, ఇంద్రుడు, రుద్రుడు మొదలైన దేవతాగణములందరూ కూడా నీ అంశాంశములే. ఈ విశ్వమంతా కూడా నీ క్రీడారంగము, నువ్వు ఆడుకునే క్రీడారంగము. అటువంటి నీకు నిత్యము మేము నమస్కరిస్తున్నాం. విద్యాధరులు ఈ విధంగా చెప్పారు, ఓ ప్రభు, ఈ మానవ దేహము పరమ పురుషార్థ ప్రాప్తికి హేతు, సాధనం. కానీ జీవుడు అటువంటి మానవ దేహాన్ని పొంది కూడా మాయ చేత, నీ యొక్క మాయ చేత మోహితుడై ఈ శరీరం పట్ల నేను, నాది అనే మోహముతో అభిమానమును కలిగి ఉంటాడు. అటువంటి మూర్ఖుడు
తన వారి యొక్క తిరస్కారములకు లోనై కూడా, అంటే ఇంట్లో వాళ్ళు తిడుతూ ఉన్నా కానీ అశాశ్వత విషయముల పట్లే ఆసక్తిని చూపుతూ ఉంటాడు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా, ఎటువంటి పరిస్థితులైనా నీ కథామృతాన్ని విని సేవించిన వాడు తన మనసునందు ఉన్నటువంటి మోహము పూర్తిగా వదిలిపెడతాడు. అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు ఈ విధంగా చెప్తున్నారు: ఓ పరమాత్మ, నీవే క్రతువు అన్న నీవే, పురోడాశాది హవిస్సులు కూడా నీవే, నీవు సాక్షాత్తు అగ్నిదేవుడవు, మంత్రములు, సమిధలు, దర్భలు, యజ్ఞపాత్రలు అన్నీ నీవే, సదస్సులు, ఋత్విజులు, యజమానుడు, అతని ధర్మపత్ని అన్నీ నీవే, దేవతలు, అగ్నికార్యము, స్వధ, సోమరసము, ఘృతము, యజ్ఞ పశువు అన్నీ కూడా నీ స్వరూపాలే. ఓ వేదమూర్తి, యజ్ఞము, దాని సంకల్పము కూడా నీవే. పూర్వకాలం నందు నీవు యజ్ఞ వరాహమూర్తిగా అవతరించావు. అప్పుడు నీవు గర్జిస్తూ ఒక ఏనుగు పద్మాన్ని ఏ విధంగా పైకెత్తి పట్టుకుంటుందో ఆ విధంగా భూమండలాన్ని రసాతలం నుండి పైకి తీసుకొచ్చి నిలిపావు. ఆ సమయంలో యోగులు నిన్ను ఎంతగానో స్తుతించారు. ఓ యజ్ఞేశ్వర, యజ్ఞము నీ ఆరాధనా స్వరూపం. అందుచేత అటువంటి నీ ఆరాధనా రూపమైన యజ్ఞ కర్మను మేము చేస్తూ ఉండగా అది ధ్వంసమైనది. అటువంటి ధ్వంసమైన యజ్ఞాన్ని ఉద్ధరించడానికి నీ దర్శనాన్ని మేము కోరుకుంటున్నాం. నీ దివ్య నామాన్ని వినగానే, నరులు కీర్తించగానే యజ్ఞముకుండే అన్ని విఘ్నములు కూడా తొలగిపోతాయి. అటువంటి ఓ పరమ పురుష, నీవు మా పట్ల ప్రసన్నుడవు కమ్ము. నీకు మా నమస్కారం. మైత్రేయుడు ఈ విధంగా చెప్తున్నాడు: పుణ్యాత్మ విదుర, ఈ విధంగా అచట ఉన్నవారందరూ కూడా హృషికేశుణ్ణి స్తుతిస్తుండగా యజ్ఞకర్మలు ఆచరించడంలో మేటి అయిన దక్షుడు వీరభద్రునిచే ధ్వంసము చేయబడిన యజ్ఞ కార్యమును మరలా ప్రారంభించాడు. మహాత్మా శ్రీహరి సర్వాంతర్యామి, సకల యజ్ఞముల భాగములకు కూడా భోక్త ఆయనే. ఎక్కడెక్కడ ఎన్ని యజ్ఞాలు ఎన్ని రకాలుగా జరిగినా అన్ని యజ్ఞాలకు భోక్త శ్రీహరే. అయినా కానీ దక్షుడు తనకు సమర్పించినటువంటి పురోడాశముతోటే సంతృప్తి చెందిన వాడి వలె దక్షుని ఉద్దేశించి ఈ విధంగా శ్రీహరి పలికాడు. శ్రీ భగవానుడు ఈ విధంగా పలుకుతున్నాడు: ఓ దక్ష,
ఈ జగత్తుకు మూల కారణమైనటువంటి పరబ్రహ్మను నేనే. జగత్తును సృష్టించే బ్రహ్మదేవుడను కూడా నేనే. లయమునరించే మహాదేవుడను కూడా నేనే. సకల ప్రాణులకు ఆత్మను, ఈశ్వరుడను, సాక్షిని కూడా నేనే. స్వయం ప్రకాశుడను, నిర్విశేషుడను కూడా నేనే. త్రిగుణాత్మకమైన మాయను స్వీకరించి ఈ జగత్తుని సృష్టిస్తాను, పాలిస్తాను, సంహరిస్తాను. ఈ సృష్టి స్థితి పాలన, సృష్టి స్థితి లయములు నిర్వహించడానికి అనుగుణంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపాన్ని ధరిస్తాను. శుద్ధ సత్వ స్వరూపుడు, అద్వితీయుడు అయిన పరబ్రహ్మను నేనే. బ్రహ్మదేవునకు, పరమేశ్వరునకు, సకల ప్రాణులకు నాకు ఎటువంటి భేదము లేదు. కానీ అజ్ఞాని భేద దృష్టిని కలిగి ఉంటాడు. మానవుడి శరీరంలో వివిధ భాగములు ఉంటాయి. తల, చేతులు, కాళ్ళు. అయినా కానీ మానవుడు తన వివిధ అంగములను తనకంటే వేరుగా భావించడు. అదేవిధంగా నా భక్తుడు సకల ప్రాణులను నాకంటే వేరుగా చూడడు. ఓ దక్ష, త్రిమూర్తులమైన మేము బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, మా యందు ఎట్టి భేదము లేదు. నేనే సకల ప్రాణులలో జీవరూపముగా ఉన్నాను. ఈ విషయాన్ని తెలుసుకొని అన్ని జీవులలో ఉన్నది నేనే, శ్రీహరియే అని తెలుసుకొని పరమశాంతిని పొందుము. మైత్రేయుడు ఈ విధంగా చెప్తున్నాడు. భగవంతుడు ఈ విధంగా ఆదేశించిన పిదప ప్రజాపతులకు నాయకుడైన దక్షుడు తన యజ్ఞము ద్వారా ఆ శ్రీహరిని అర్చించాడు. తరువాత అతడు ఆ యజ్ఞమునకు అంగభూతములైన ప్రధాన దేవతలకు హవిర్భాగములను సమర్పించడం ద్వారా వారిని ఆరాధించాడు. తరువాత దక్షుడు ఏకాగ్రచిత్తుడై శంకర భగవానునకు యజ్ఞశిష్ట భాగమును సమర్పించి పూజించాడు. ఆ తర్వాత ఉదవసానేష్టి అనే కర్మ ద్వారా సోమపానానికి అర్హులైన వారిని, ఇతర దేవతలను పూజించి యజ్ఞమును పూర్తి చేశాడు. తరువాత అతడు ఋత్విజులతో కూడి అవభృత స్నానమును ఆచరించాడు. తరువాత దేవతలు చతుర్విధ పురుషార్థ ఫలములను పొందిన దక్ష ప్రజాపతిని నీ బుద్ధి సర్వదా ధర్మమునందే నిలిచి ఉండుగాక అని ఆశీర్వదించారు. దేవతలు ఈ విధంగా ఆశీర్వదించి స్వర్గలోకానికి వెళ్ళిపోయారు. ఓ విదుర, దక్షపుత్రిక అయిన సతీదేవి ఈ విధంగా తన పూర్వదేహమును యోగాగ్ని యందు త్యజించి వదిలిపెట్టి హిమవంతుని ధర్మపత్ని అయిన మేనాదేవి గర్భమున జన్మించెను అని విని ఉన్నాం. ప్రళయకాలంలో లీనమైన శక్తి సృష్టి ఆరంభమునందు మరల ఈశ్వరుని ఆశ్రయించింది. అదేవిధంగా ఈశ్వరుని తప్ప
మరెవరిని భావింపని అంబిక ఆ జన్మయందు తనకు ప్రియతముడైన శంకర భగవానునే వరించెను. ఓ విదురా, దక్షయజ్ఞమును ధ్వంసము నర్చిన పరమశివుని యొక్క పవిత్ర గాథను నేను భాగవతోత్తముడు బృహస్పతి శిష్యుడు అయిన ఉద్ధవుని ద్వారా విన్నాను. ఓ విదుర, మహాదేవుని యొక్క ఈ పావన చరిత్రము పాపరాశిని భస్మము నడుస్తుంది. ఇది ఈ కథ యశస్సును ఆయువును వృద్ధి చేస్తుంది. దీనిని ఈ కథను నిత్యము భక్తిభావంతో విని కీర్తించిన వారి పాపములు అన్ని పాపములు పటాపంచలవుతాయి అని మైత్రేయుడు విదురుడితో చెప్పాడు. ఈ విధంగా శ్రీమద్ భాగవతం మహాపురాణం చతుర్థ స్కందం సప్తమోధ్యాయ సమాప్తం. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ వెరీ మచ్. హరి ఓం. హరి ఓం.